Have you ever noticed something strange? మనం కైండ్గా ఉంటే people appreciate us for a moment. కానీ once you become successful, once you have money, once you have status, suddenly everyone starts listening to you. నీ మాటలకు వాల్యూ పెరుగుతుంది. నీ ప్రెజెన్స్ ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ముందు నిన్ను ఇగ్నోర్ చేసిన వాళ్ళు కూడా డిఫరెంట్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ వై? కైండ్నెస్కి వాల్యూ లేదా? లేక సొసైటీ గురించి మనం మాట్లాడమి ఒక హార్ష్ ట్రూత్ ఉందా? టుడే లెట్స్ టాక్ అబౌట్ వన్ ఆఫ్ ద హార్షెస్ట్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్. పీపుల్ రెస్పెక్ట్ మనీ మోర్ దెన్ కైండ్నెస్. థింక్ అబౌట్ ఇట్. ఒక కైండ్ పర్సన్ ఇయర్స్ పాటు అదర్స్కి హెల్ప్ చేయొచ్చు, ఎంతోమందికి సపోర్ట్ ఇవ్వచ్చు, కానీ సొసైటీ రేర్లీ సెలబ్రేట్స్ దెమ్. మీన్వైల్ someone who becomes wealthy or successful gets attention everywhere. People don't see the struggles. People don't see the sacrifices. వాళ్ళు చూసేది రిజల్ట్ మాత్రమే. Because in reality, the world often measures value through visible results. And money is one of the most visible results. Imagine two people giving the exact same advice. ఒకరు ఫైనాన్షియలీ స్ట్రగుల్ అవుతున్నారు, మరొకరు వెల్దీ అండ్ సక్సెస్ఫుల్. మోస్ట్ పీపుల్ ఎవరి అడ్వైస్ ట్రస్ట్ చేస్తారు? యూజువలీ ద సక్సెస్ఫుల్ పర్సన్. నాట్ బికాస్ దే ఆర్ ఆల్వేస్ రైట్, కానీ పీపుల్ సక్సెస్ని క్రెడిబిలిటీతో కనెక్ట్ చేస్తారు. మనీ క్రియేట్స్ అన్ ఇమేజ్, అండ్ మెనీ పీపుల్ రెస్పెక్ట్ ద ఇమేజ్ బిఫోర్ దే అండర్స్టాండ్ ద క్యారెక్టర్. దట్స్ హౌ సొసైటీ వర్క్స్. మెనీ గుడ్ హార్టెడ్ పీపుల్ మేక్ వన్ మిస్టేక్. వాళ్ళు కైండ్నెస్ అంటే ఎవ్రీవన్కి ఎస్ చెప్పడం అనుకుంటారు. హెల్పింగ్ ఎవ్రీవన్, సాక్రిఫైసింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎవ్రీవన్. బట్ ఓవర్ టైమ్ పీపుల్ స్టాప్ రెస్పెక్టింగ్ దేర్ కైండ్నెస్. దే స్టార్ట్ ఎక్స్పెక్టింగ్ ఇట్. వన్స్ అప్రిషియేషన్ టర్న్స్ ఇన్ టు ఎక్స్పెక్టేషన్, రెస్పెక్ట్ స్లోలీ డిసపియర్స్. రియల్ కైండ్నెస్ నీడ్స్ బౌండరీస్. లేకపోతే కైండ్నెస్ ఎక్స్ప్లాయిటేషన్గా మారిపోతుంది. నౌ హియర్స్ సంథింగ్ ఇంపార్టెంట్. Successful people receive more respect not only because of money. Money represents something deeper: discipline, consistency, skills, decision making, the abilities to create value. People see wealth and assume these qualities exist. Whether it's true or not is a different story. But perception creates respect, and perception shapes reality. ఇప్పుడు ఈ ట్రూత్ విన్న తర్వాత చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. వాళ్ళు ఇలా అనుకుంటారు, అంటే కైండ్నెస్కి వాల్యూ లేదన్నమాట. కానీ అది కంప్లీట్లీ రాంగ్. కైండ్నెస్ మ్యాటర్స్. మంచి మనసు ముఖ్యం, క్యారెక్టర్ ముఖ్యం, ఇంటెగ్రిటీ ముఖ్యం. కానీ కైండ్నెస్ ఒకటే సరిపోదు. ఎందుకంటే ఏ గుడ్ హార్ట్ వితౌట్ స్ట్రెంగ్త్ గెట్స్ ఇగ్నోర్డ్. మంచి మనసున్న స్కిల్స్ లేకపోతే, వాల్యూ క్రియేట్ చేయలేకపోతే, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ కాకపోతే సొసైటీ నిన్ను సీరియస్గా తీసుకోదు. కానీ ఏ గుడ్ హార్ట్ కంబైన్డ్ విత్ కాంపిటెన్స్ బికమ్స్ పవర్ఫుల్. మంచి మనసు, దానికి తోడు స్కిల్స్, దానికి తోడు డిసిప్లిన్, దానికి తోడు సక్సెస్. ఈ కాంబినేషన్ చాలా పవర్ఫుల్. నువ్వు కైండ్గా ఉండాలా లేక సక్సెస్ఫుల్గా ఉండాలా అని చూస్ చేయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ బోత్. కైండ్నెస్ కూడా కావాలి, స్ట్రెంగ్త్ కూడా కావాలి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకో. రెస్పెక్ట్ కోసం మనీని చేస్ చేయకు. ఎందుకంటే రెస్పెక్ట్ బేస్డ్ ఓన్లీ ఆన్ మనీ డిసపియర్స్ వెన్ మనీ డిసపియర్స్. డబ్బున్నప్పుడు చుట్టూ ఉండే కొంతమంది డబ్బు పోయిన తర్వాత కనిపించరు కూడా. అందుకే రెస్పెక్ట్ కోసం కాదు, గ్రోత్ కోసం వర్క్ చేయి. బిల్డ్ స్కిల్స్, వాల్యూ క్రియేట్ చేయి, ఫైనాన్షియలీ స్ట్రాంగ్ అవ్వు. కానీ ఆ ప్రాసెస్లో నీ క్యారెక్టర్ని మాత్రం లూజ్ అవ్వకు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత గౌరవం పొందేవాళ్ళు కేవలం మనీ ఉన్నవాళ్ళు కాదు, సక్సెస్ వచ్చిన హ్యుమానిటీని కోల్పోని వాళ్ళు. ద ట్రూత్ ఇస్, పీపుల్ మే నోటీస్ యువర్ కైండ్నెస్, బట్ దే రెస్పెక్ట్ యువర్ వాల్యూ. అందుకే కైండ్గా ఉండడం ఆపొద్దు.
కానీ స్ట్రాంగ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నీ జీవితమంతా నేను మంచి వ్యక్తిని అని ప్రూవ్ చేయటానికి స్పెండ్ చేయొద్దు. ఇన్స్టెడ్ నేను కేపబుల్ పర్సన్ని అని బిల్డ్ చేసుకో. బికాస్ వెన్ కైండ్నెస్ మీట్స్ స్ట్రెంగ్త్, వెన్ క్యారెక్టర్ మీట్స్ సక్సెస్, వెన్ హ్యుమానిటీ మీట్స్ అచీవ్మెంట్, దాట్స్ వెన్ ద వరల్డ్ ట్రూలీ పేస్ అటెన్షన్. కాబట్టి మంచి మనసుతో పాటు మంచి స్కిల్స్ కూడా బిల్డ్ చెయ్యి. కైండ్నెస్తో పాటు కాంపిటెన్స్ కూడా డెవలప్ చెయ్యి. అప్పుడు రెస్పెక్ట్ కోసం అడగాల్సిన అవసరం ఉండదు. రెస్పెక్ట్ ఆటోమేటికలీ వస్తుంది. అండ్ ఆల్వేస్ రిమెంబర్, మనీ కెన్ అట్రాక్ట్ రెస్పెక్ట్, బట్ క్యారెక్టర్ ఇస్ వాట్ కీప్స్ ఇట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పవర్ఫుల్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఒపీనియన్ ఏమిటి? డూ యూ థింక్ పీపుల్ రెస్పెక్ట్ మనీ మోర్ దెన్ కైండ్నెస్? కామెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.